విజయ్ సేతుపతి మహారాజా సినిమా ఎలా ఉందని మాట్లాడుకునే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ చూడండి, లేటెస్ట్ మూవీ అప్డేట్స్, లీక్ అయ్యే మూవీ స్టోరీస్, అలాగే ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఎర్లీ ప్రీమియర్ మూవీ రివ్యూస్ అయితే నేను పెడతాను అనమాట. ఒకసారి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ కొట్టండి. ఇంకా ఓపెన్ చేస్తే నిజంగా జెన్యున్గా చెప్పాలంటే మహారాజా మూవీ ట్రైలర్ చూశాను నేను. 2 ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. 2 చూసిన తర్వాత నాకైతే ఏముంది ట్రైలర్లు అనిపించింది. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత మాత్రం శివాలు ఎత్తిపోయాను భయ్యా, చెప్తున్నా కదా నెక్స్ట్ లెవెల్ అంతే. అయ్యో బాబు ఏంట్రా అది అనిపించింది నాకైతే. అసలు ఈ సినిమాలో ఫస్ట్ నేను కొన్ని మైనస్ పాయింట్స్ గమనించాను, అవి చెప్తాను చూడండి. మామూలుగా ఇది తమిళ్ డబ్బింగ్ సినిమా, సో మనకి అక్కడక్కడ కొంచెం సాంబార్ వాసనలు అయితే గుప్పుమంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకైతే అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించింది సినిమా, స్లో పేస్డ్ మూవీలు అనిపించింది. అండ్ సినిమా స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్ స్టోరీలోకి ఎంటర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ పోర్షన్స్ కొంచెం నాకు డ్రాబ్యాక్లు అనిపించాయి, ఎందుకంటే కొంచెం బోరింగ్ అలా అనిపించింది అనమాట. ఇవి తప్పిస్తే ఇంకెక్కడ నాకు అసలు సినిమాలో మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదు భయ్యా, చెప్తున్నా కదా. అసలు ఈ సినిమా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే స్టోరీ అంతా కూడా లక్ష్మి చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత దీనికి రకరకాల ట్విస్ట్లు టర్న్స్ చాలానే పెట్టారు. చెప్తున్నా కదా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకా మన విజయ్ సేతుపతి అయితే నట విశ్వరూపం అన్నమాట. ఆయన 50th మూవీ అంటే ఏంటో అనుకుంటాం కానీ మంచి గట్టిగా ప్లాన్ చేశాడు విజయ్ సేతుపతి. ఇంకా అనురాగ్ కశ్యప్, సో ఈయన బాలీవుడ్ యాక్టర్ అనమాట. ఈయన గురించి తెలియదేమో కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సినిమాలో. నెక్స్ట్ వచ్చేసి అసలు అక్కడ కొన్ని సీన్స్ అయితే చాలా పెద్ద అంత బీభత్సమైన సీన్స్ కాదు, కానీ బీజిఎం తోటి మ్యూజిక్ డైరెక్టర్ ఆ సీన్స్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వెల్ సీన్, బాబోయ్ పిచ్చెక్కిపోద్ది అనమాట మీరు థియేటర్ ఇంటర్వెల్ నుంచి బయటకు వచ్చినప్పుడు. నెక్స్ట్ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్, అలాగే సినిమాలో మనకి ఎమోషన్స్, ఆ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, అది ఏమని చెప్పను రా. స్టార్టింగ్లో చెప్పిన కొన్ని మైనస్ పాయింట్స్ తప్పిస్తే సినిమా అంతా కూడా అదిరిపోయింది. ఖచ్చితంగా సినిమా నుంచి థియేటర్లో చూసి తీరండి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5. సో విజయ్ సేతుపతిని ఇష్టపడే వాళ్ళందరూ చెప్తున్నా కదా ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా ఇది, అందులో డౌటే లేదు.